దాంట్లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్ కింద కరెక్ట్ చేస్తే మాత్రం హైదరాబాద్ బ్రాండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. రియల్లీ ఇట్స్ గ్రేట్ సార్. దానికి మేమందరం చాలా సపోర్టింగ్గా ఉంటాము. అదేవిధంగా సార్ మీ అందరినీ మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు డే 1 నుంచి చెప్తున్నారు బంగారు తెలంగాణ అని. బంగారు తెలంగాణ మనకు హైదరాబాద్ ఒకటి కాదు సార్, మొత్తం స్టేట్ డెవలప్ కావాలి. ఈరోజు మనకు ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మాస్టర్ ప్లాన్స్ కంప్లీట్ కాలేదండి, ఈవెన్ సిటీది కూడా కాలేదు. మాస్టర్ ప్లాన్ చేసి సిటీస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మనం డెవలప్ చేసి ప్రాపర్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేస్తే హైదరాబాద్ మీద ప్రెజర్ తగ్గుతుంది. మనకు టోటల్గా హైదరాబాద్ మీద ప్రెజర్ తగ్గుతుంది. మమ్మల్ని స్టేట్ ఆ విధంగా చేస్తే సార్. ఇంకొకటి మెయిన్గా మాకు ఉన్న ప్రాబ్లం డిస్ట్రిక్ట్స్లో ఈ మధ్యలో మనది 105 జీవో ఒకటి వచ్చింది సార్. దాంట్లో మనం ఏదైనా డెవలప్మెంట్కి వెళ్ళాలంటే లేఅవుట్ ఇచ్చేసుకోవాలనుకుంటే మినిమం అప్రోచ్ రోడ్ 60 ఫీట్ రోడ్ ఉన్నది. ఆ 60 ఫీట్ను విత్ సమ్ పెనాల్టీ 30 ఫీట్ రోడ్ ఉంటే మీరు పర్మిట్ చేస్తున్నారు సార్. మీకు తెలుసు బిఫోర్ అవర్ గవర్నమెంట్ తెలంగాణ మొత్తంలో గ్రామ పంచాయతీ లేఅవుట్స్ తప్పించి వేరే లేఅవుట్స్ లేవు సార్. ఒక హైదరాబాద్ తప్పించి మొత్తం గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఎక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నా 20 ఫీట్ రోడ్స్ తప్పించి ఎక్కడ దాని 20 ఫీట్ కంటే ఒక ఇంచ్ పెద్దగా ఎవరు పెట్టలేదు. సో ఆ 20 ఫీట్ రోడ్స్ తోటి నాకు అప్రోచ్ పర్మిషన్ వస్తలేదు. పర్మిషన్ రాక మా వాళ్ళందరూ డిస్ట్రిక్ట్స్లో మళ్ళీ ఇల్లీగల్ లేఅవుట్స్కి వెళ్తున్నారు. మీరు దయచేసి ఆ క్లాజ్ తీసేసి మా ఇచ్చే పర్మిషన్ లేఅవుట్లో మీరు ఏ కండిషన్ అయినా పెట్టండి, ఇది డెవలప్ చేస్తాం. కానీ మా తప్పు లేని ఆ 20 ఫీట్ రోడ్డుకు మాకు అప్రోచ్ రోడ్డు కనెక్ట్ చేయడంలో అది ఒక చాలా పెద్ద ఇబ్బంది ఉంది. ప్రతి డిస్ట్రిక్ట్ ఇప్పుడు మాకు 15 చాప్టర్స్ ఉన్నాయి క్రెడైకి స్టేట్లో. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రాబ్లం ఇదే చెప్తున్నారు. దయచేసి మీరు ఇది కన్సిడర్ చేసి ఆ ఫీజు అనేది లేకుండా మాకు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేటట్టు చూడండి సార్. ఆ అప్రోచ్ రోడ్ క్లాజ్ ఒకటి తీయండి. 60 ఫీట్ మెయిన్ పెట్టిండ్రు, దాన్ని 30 ఫీట్కి మార్చిండ్రు విత్ సమ్ పెనాల్టీ. 30 ఫీట్లో కూడా మా వాళ్ళు కూర్చుంటలేరు, ఎందుకంటే ఆడ 20 ఫీట్ అప్రోచ్ రోడ్ ఉంటుంది. సో ఇది మేజర్ ప్రాబ్లం వస్తుంది. స్టేట్ డెవలప్ అవుతుంది సార్. మళ్ళీ ఇల్లీగల్ లేఅవుట్స్ రాకుండా మీరు ఇది ఒక్కటి మీరు తగిన ఇది చేయండి సార్. అదేవిధంగా మీకు ఇక డిస్ట్రిక్ట్ స్టేట్ అంతా ఇది డెవలప్మెంట్ మీద మనం కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మధ్యలో వస్తున్న రూమర్స్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్ననే మన మినిస్టర్ గారు భూమి పూజ చేసిన దాంట్లోనే 30,000 అంటే మనకు 1 year వర్క్. అది దాదాపు 25 crores స్క్వేర్ ఫీట్ ఈరోజు అండర్ కన్స్ట్రక్షన్లో కమర్షియల్ ప్రాపర్టీస్ మన హైదరాబాద్లో నడుస్తుంది. అంటే 25 crores ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 or 5 years తీసుకోండి. 25 crores మనము పర్ హెడ్ 100 స్క్వేర్ ఫీట్ పెట్టినా కానీ 25 lakhs జాబ్స్ మనకు రాబోతున్నాయి ఐటీలో. దానిలో 50% కాదు 25% తీసుకున్న 6.5-7 lakhs యూనిట్స్ వాళ్ళకు మనం ప్రొవైడ్ చేయాలి. మనది మ్యాక్సిమం 35,000 to 40,000 మంత్ పర్ యానం మనం ఇవ్వగలుగుతున్నాం. అంటే దాదాపు 10 years జాబ్ మనకు ఇది ఉన్నది. ఇది 100% డిమాండ్ ఉన్నది. మనకు డిమాండ్ లేదని కాదు. కొన్ని పత్రికలు కొన్ని టీవీలు ఇలా సప్లై ఎక్కువ ఉన్నది, డిమాండ్ తక్కువ ఉన్నది. ఇది 100% రాంగ్. అది వాళ్ళ దగ్గరికి కూడా మేము చెప్పడం జరిగింది. ఇది రాంగ్, ఇది ఈ విధంగా తీసుకురాకండి. మనకు 100% హైదరాబాద్లో ఇంకొక 10 కాదు 15 years కూడా హౌసింగ్ మీద డిమాండ్ ఫుల్ ఉన్నది. దానికి మన మంత్రి గారిది కృషి చాలా ఉన్నది. సో ఈ విషయంలో మనం అందరి తరఫున వారిని అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Right. So thank you so much, sir, for dispelling a few myths and promising that the future is bright as we believe. Thank you so much. Next, I would like to invite on stage Creda Youth Wing Hyderabad Coordinator and Property Show Co-Convener Mr. Vikas Reddy to explain about the role of the Creda Youth Wing. All yours. Good morning, sir. And good morning to the rest of the dignitaries on stage. We're glad to see you here as part of our property show after a short break. You were not there. Firstly, thank you for all the efforts you're putting towards betterment of Telangana and bringing investments which has made a huge impact on the real estate sector. And also, I'd like to congratulate you on your recently successful tour to the United States. I don't think any government has been able to attract the investments that you have towards the state. The policies in our sunshine state, as you call it,
is a clear reflection of your untiring drive towards the betterment of our state under the leadership of KCR Garu. As you know, the CREDA Youth Wing is a strong organization which has empowered the younger generation of developers in creating a better environment for the real estate industry. I'm delighted to present some of the activities which the Youth Wing has done today. The activities of Youth Wing, which includes learning sessions that empower the younger generation of developers in becoming a better breed of developers and also being compliant with current business environment. We have played an active part during the pandemic, which is once in a lifetime event and in tune with the government efforts. We have put in additional efforts to make sure that the labor in our industry did not suffer during this pandemic and were also transported back home safely. We have also hosted 2 big conferences in the past 6 months, which is one of the State Con, which had around 1,000 developers from all across the state, from all the small towns, and they had gathered for a day-long knowledge session. I'd also like to leave you with an experience that we recently had. Recently, a delegation of developers from Bombay had arrived here. It was very heartening to see that they were hoping to have a government similar to ours, with the policies and the ease of doing business that we have over here. It is not often that people praise governments, and I'm happy to see a group of developers from another state being jealous of the establishment that we have. They missed out on a chance to meet you, and in fact, some of them actually bumped into you in the airport. And in fact, I still get requests hoping that we could actually at least have a virtual Zoom call with them, so that we can arrange that. Thank you once again for gracing us with your presence, and we will look forward to many more interactions with you. Thank you. Right. There are a lot of states where growth happens despite the state, and this is one where growth happens because of the state. So thank you so much for emphasizing on that. Next, I would like to invite CREDA Hyderabad President, Mr. Ramakrishna Rao Garu, to please come up on stage and deliver his address. Please put your hands together for CREDA Hyderabad President. Honorable Minister KTR Garu and Lakshma Reddy Garu, Gandhi Garu, Askar Garu, legislators. Thank you so very much, sir, for gracing today's occasion, and all my colleagues on the dais, off the dais, and the fellow developers, and all the friends from the media, both electronic and print and otherwise. Thank you so much for attending this today's meeting. మినిస్టర్ గారు తొందరగా ముగించన్నారు, తొందరనే ముగిస్తాను. చెప్పవలసిందంతా మా మిత్రులు బాగానే చెప్పినారు. తొందరనే ముగిస్తాను సార్. చెప్పవలసిందంతా మంచిగానే చెప్పారు మా మిత్రులు. బట్ వెన్ ద గివర్ ఈజ్ హియర్ ఐ షుడ్ నాట్ షై అవే ఫ్రమ్ ఆస్కింగ్. సో మాకు సార్ ఎంత మీరు చేస్తే మేము అంత అడుగుతుంటాం. దట్స్ ద నేచర్ ఆఫ్ దిస్ బిజినెస్. So you have raised the bar so much, so there is always something you need to give us back to reach that bar. So that is my request to you. I have a few points, sir. I request all of us to take cognizance of these issues, which are very much required for the city now. Sir, coming back to master plan, sir. Master plan చేసినప్పుడు 2012-13లో allow me to say that ఒక తప్పులు తడకలాగా చేసేశారు. ఫీల్డ్కి వెళ్ళి చూసుకోకుండా ఆఫీస్లోనే కూర్చొని చేశారు సార్. అకార్డింగ్ టు దేర్ ఓన్ అడ్మిషన్ 5,000 తప్పులు ఉన్నాయి అఫీషియల్గా. అది 2030 వరకే చేశారు. బట్ ఏమైందంటే గత 7 సంవత్సరాలలో ఆ 15-20 సంవత్సరాలకు చేసిన దాన్ని మనం 5 ఏళ్లనే రీచ్ అయిపోయాం. వీ హ్యావ్ రీచ్ ది టార్గెట్. సో ద గ్రోత్, ద పేస్ ఆఫ్ గ్రోత్ ఈజ్ సో ట్రెమెండస్ ఇన్ ద లాస్ట్ 7 years. వీఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ది అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చేస్తున్నారు మీరు, దానికంటే ఫ్యూచర్ ఏమవుతుంది అనేది. సో దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్ సార్. మనము నెక్స్ట్ 25-30 yearsకి గివెన్ ద పేస్ of the development, because of your great contribution, మీ విజన్తోని ఈ 10 ఏళ్లలో 10-12-15 ఏళ్ళలో అయిపోయింది, 5 ఏళ్ళలోనే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఉన్న
మాస్టర్ ప్లాన్ కూడా 5 మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి. మీరు చాలా ట్రై చేశారు దాన్ని ఇంటిగ్రేట్ చేయాలని. సో వీ టూ ఆర్ యు ఆర్ ఆస్క్డ్ us to involve us. Finally, the consultant also has come to the conclusion they all speak different languages. All the 5 master plans, they could not be integrated. So ఇప్పుడు ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి సార్, ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఇట్స్ అ హ్యూమంగస్ టాస్క్. మీరైతేనే చేయగలరు, మీరే చేయాలి. Master plans can be done people like you only who have that vision, that understanding. My earnest request is, keeping in view of the next 25-30 years for this city, we must quickly appoint some good agency, involve all the stakeholders. ఒక 1.5 year time ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయాలి సార్. లేకపోతే మనం then we will getting back to what we used to experience because of these lacunas. This given